హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ అలాగే ప్రణతి ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళకి అడ్డు ఉండకూడదన్నా, అలాగే అవనిని అందరూ కూడా ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అనుకున్నా, మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక మనం వీళ్ళకి అడ్డుగా ఉండకూడదు అని చెప్పి ప్రణతి అయితే భరత్తో చెప్తుంది. ఒక్కసారిగా భరత్ ప్రణతి మాటలకి ఆశ్చర్యపోతాడు. ప్రణతి, మనం తీసుకున్న నిర్ణయం కరెక్టేనంటావా అని అంటుంటే, చూడు భరత్, ఇంతకు మించి ఇక మనం ఏం చేయలేం. మనం కనుక వీళ్ళకి అడ్డుగా లేకపోతే ఇక వదినకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడంతో దానికి భరత్ కూడా, సరే ప్రణతి, నువ్వు చెప్పినట్టుగానే అక్కకి ఎట్లాంటి ఇబ్బంది కలగదు అంటే నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటాను. సరే, ఈరోజు రాత్రికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక భరత్ అయితే ప్రణతితో చెప్తాడు. ఇంకా ఇంతలో బయటికి అవని వచ్చి, ఏంటి మీరు ఇంకా భోంచేరా, ఇక్కడుండి ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక అవని అయితే వాళ్ళిద్దరిని పిలుస్తూ ఉంటే వాళ్ళిద్దరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. ఇక అవని ప్రణతికి వడ్డిస్తూ ఉంటే ప్రణతి అవని వైపు చూస్తూ, నన్ను క్షమించండి వదినా, మీకు చెప్పకుండా భరత్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి మా వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీ చేతి భోజనం తినే అదృష్టం నాకు ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది అని అనుకుంటూ ప్రణతి అయితే చాలా ఆప్యాయంగా అవనిని చూస్తుంది. ఇంకా అవని అయితే ప్రణతితో, ఏంటి ప్రణతి అలా చూస్తున్నావు, ఏదో ఈ రోజుతో నన్నిక చూడను అన్నట్టుగా. చూడు, నువ్వు జరిగిన దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. నువ్వు ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోకు, ముందు ప్రశాంతంగా భోంచేయి అని చెప్పి ఇక అవని అయితే ప్రణతికి భోజనాన్ని పెడుతుంది. తర్వాత భరత్కి పెడుతూ ఉంటే భరత్ కూడా, నన్ను క్షమించక్క, నీకు చెప్పకుండా మేం ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. మేం చేసేది తప్పో రైటో నాకైతే తెలీదు, కానీ నువ్వు సంతోషంగా ఉంటావు, అది నాకు చాలు అని చెప్పి ఇక భరత్ అయితే అవనిని చూస్తుంటే, అవని అసలు మీకేమైంది, ఎందుకు మీ ఇద్దరు నన్ను అదే పనిగా అలా చూస్తున్నారు? మీ ఇద్దరి పెళ్ళి దగ్గరుండి నేను చేస్తాను, మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఇందాక అత్తయ్య గారింటికి వెళ్ళాను కదా, అక్కడ జరిగిన మాటల్ని గుర్తు చేసుకుని మీరు బాధపడుతున్నారు కదా అని చెప్పి అవని అయితే వాళ్ళిద్దరికీ సర్ది చెప్తూ భోజనాన్ని తినమంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడికి అక్షయ్ కూడా వస్తాడు. అక్షయ్ని చూసిన రాజేంద్ర, అక్షయ్ రారా, నువ్వు కూడా భోంచేద్దు అని అంటుంటే ఇక అక్షయ్, వద్దు, నాకిప్పుడు ఆకలిగా లేదు అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అవని, ఆగండి, దీనికి కూడా బిల్లు కడదులే, రండి, అందరితో పాటు కూర్చుని భోంచేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని తీసుకొచ్చి భోజనాన్ని వడ్డిస్తుంది. ఇక రాజేంద్ర కూడా, అవునవును, నీ దగ్గర ఉంటుంది కదా బిల్లు పుస్తకం, దానిలో దీన్ని కూడా రాసుకో అని చెప్పి ఇక రాజేంద్ర కూడా అక్షయ్తో కాసేపు సరదాగా మాట్లాడతాడు. ఇంకా అక్షయ్ కూడా నవ్వేసి భోజనాన్ని తింటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భరత్ అలాగే ప్రణతి భోజనాలు పూర్తయిన తర్వాత ప్రణతి భరత్తో, చూడు భరత్, ఈరోజు రాత్రికి మనం వెళ్ళిపోవాలి అనుకున్నాం కదా, మరి అన్నీ సిద్ధం చేశావా అని అంటుంటే దానికి భరత్ కూడా, అన్నీ సిద్ధం చేశాను, ఇక అందరూ నిద్రపోవడమే ఆలస్యం, వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక భరత్ అయితే ప్రణతితో చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే చక్రధర్ చెప్పినట్టుగా భరత్ని ప్రణతి దగ్గర బ్యాట్ చేయాలి. అప్పుడు ప్రణతినే భరత్ని అసహించుకొని తన్నాకిక అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఉంటుంది. పల్లవి అలా ఆలోచిస్తుండగా ఇంతలో పార్వతి పల్లవి దగ్గరికి వస్తుంది. అమ్మ పల్లవి, ఇందాక నువ్వు మీ నాన్నగారిని కలవడానికి వెళ్ళావు అని అంటుంటే, అవునత్తయ్య, నాన్నని కలవడానికి వెళ్ళాను. నాన్నగారు ప్రణతిని తిరిగి మన ఇంటికి తెచ్చుకోవడానికి నాకు మంచి ఐడియా ఇచ్చారు. ఇక రేపటి నుంచి దాన్ని వర్కౌట్ చేయాలి అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి అయితే, పల్లవి, నిజంగా నువ్వు నా కోసం అలాగే ఈ కుటుంబం కోసం
ఇక నా కూతురు ప్రణతి కోసం ఎంతలా ఆలోచిస్తున్నావో. నువ్వు నా ఇంటికి కోడలిగా రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవిని దగ్గరకు తీసుకొని ఇంకా హక్ చేసుకుంటుంది. పల్లవి అయితే నేను మీ ఇంటికి కోడలిగా రావడం అది మీ అదృష్టం కాదే, మీ దురదృష్టం. మీరు అందరూ కలిసి నా జీవితాన్ని ఒక అమాయకుడికిచ్చి అమాయకుడి చేతిలో పెట్టి సర్వనాశనం చేశారు. మరి ఇంత చేసిన మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాను? ఈ ఇంట్లో సంతోషం అనేది లేకుండా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ, అత్తయ్య మీ సంతోషమే నా సంతోషం. అయినా మీరందరూ బాధగా ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను? రేపటి నుంచి ప్రణతి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు కూడా చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాను అని అంటుంటే ఇక పార్వతి అయితే, అవును నువ్వు చెప్పినట్టుగా ప్రణతి మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తుందన్న నమ్మకం నాకుంది. కానీ ఆ అవని మీదే నాకు కాస్త అనుమానంగా ఉంది. అది ఉదయం వాళ్ళిద్దరి పెళ్ళి చేసి తీరుతారని నాతోనే ఛాలెంజ్ చేసింది. అది అన్నంత పని చేస్తుందేమోనని నాకు కాస్త కంగారుగా ఉంది అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పల్లవి, చూడండి అత్తయ్య, ఒక్కసారి అక్షయ్ బావగారిని కలిసి మీరు అక్షయ్ బావగారితో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. తర్వాత మనం చేయాల్సినవన్నీ చేద్దాం అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతితో చెప్తుంటే పార్వతి కూడా నిజమే, మంచి ఆలోచన. ఫోన్లో కంటే అక్షయ్తో నేరుగా కలిసి మాట్లాడడమే కరెక్ట్ అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్కి కాల్ చేస్తుంది. అక్షయ్ పార్వతి ఫోన్ చూసి, అమ్మా ఈ టైంలో ఏంటమ్మా అని అంటుంటే ఇక పార్వతి, రే అక్షయ్ అస్సలు నిద్ర పట్టట్లేదురా, అందుకే ఒక్కసారి నీతో మాట్లాడాలి అనిపించింది. నేను మీ ఇంటి బయటే ఉన్నాను, బయటికొస్తావా? నాకు లోపలికొచ్చి ఆ అవని మోహన్ చూడ్డం అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఇక అక్షయ్తో పార్వతి అంటుంటే అక్షయ్ లోపల నుంచి బయటకైతే వస్తుంటాడు. ఇంకా ఒక్కసారిగా పార్వతి అవని ఇంట్లో నుంచి అక్షయ్ రావడం చూసి కోపం తట్టుకోలేక, అక్షయ్ ఏంటిది, నువ్వు ఈ ఇంట్లోంచి బయటకొస్తున్నావు అని అంటుంటే, అమ్మా ఆవేశపడకు, కాస్త నేను చెప్పేది విను. నీతో నేను ఏం చెప్పాను? వీళ్ళతో మంచిగా ఉంటూ ప్రణతి మనసుని మార్చడానికి ప్రయత్నిస్తానని. మరి వీళ్ళతో మంచిగా ఉండాలి అంటే నేను ఆ ఇంట్లో కంటే ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతితో చెప్తుంటే పార్వతి, నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదా అని ఎప్పుడూ బాధపడతాను, కానీ నిన్ను నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను అని చెప్పి పార్వతి అంటుంటే ఇక అక్షయ్, అమ్మా ఏంటా మాటలు? నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వే నా కన్న తల్లివి అనుకున్నాను. నువ్వు చెప్పే వరకు కూడా నువ్వు నా తల్లివి కాదని తెలీదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతికి నచ్చ చెప్తుంటే, అది కాదు అక్షయ్, జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఆ అవని నాకు మీ నాన్నని దూరం చేసింది, అలాగే ప్రణతిని దూరం చేసింది. ఇక కమల్, శ్రీకర్ ఉంటే నా దగ్గర ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఆ అవని భజనే చేస్తుంటారు. నాకున్నది నువ్వు మాత్రమేరా అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే, అక్షయ్, అమ్మా చూడమ్మా, నేనెప్పుడు కూడా నిన్ను ఏ విధంగానూ బాధ పెట్టలేను. ఒకవేళ నా వల్ల నీకు ఏదైనా బాధ కలిగింది అంటే ఆ బాధని దూరం చేసే వరకు నిద్రపోను. అయినా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇలా ఆలోచిస్తుంటే నీ ఆరోగ్యం ఏం కావాలమ్మా అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే పార్వతితో చెబుతూ ఉంటే, పార్వతి, చూడు అక్షయ్, ఎందుకో ప్రణతి విషయంలో నాకు కాస్త భయంగా ఉందిరా. ఆ అవని ప్రణతిని భరత్కి ఇచ్చి పెళ్లి జరిపించడం కోసం మనం ఒప్పుకోవట్లేదని, అది మనకి చెప్పకుండా వాళ్ళని ఏ గుడికో తీసుకెళ్ళి పెళ్లి చేసినా చేస్తుంది. నాకు అది తలుచుకుంటేనే ప్రాణం పోయినంత పనవుతుందిరా. ఒకవేళ ఆ అవని మన మాటని కాదని భరత్తో ప్రణతికి పెళ్లి జరిపించిన మరుక్షణం ఈ తల్లి ఊపిరి ఆగిపోతుందిరా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ పార్వతి నోటికి తన చేతిని అడ్డం పెట్టి, అమ్మా ఇంకెప్పుడు నువ్విలా మాట్లాడొద్దమ్మా, అసలు అట్లాంటిది ఎన్నటికీ జరగదు. నేనుండగా భరత్తో
ప్రణతి పెళ్లి జరగనివ్వను. నీ ఇష్ట ప్రకారం నువ్వు కోరుకున్న అబ్బాయితోనే మన ప్రణతి పెళ్లి చేసే బాధ్యత నాది. నేను ఇంతకు ముందే నీకు మాటిచ్చాను అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే పార్వతితో మాట్లాడుతూ అలా కొద్దిసేపు పార్వతికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా ఇక్కడ చూస్తే భరత్ అలాగే ప్రణతి బ్యాగుల్లో బట్టలు సర్దుకొని ఇక ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఫుల్గా సిద్ధమైపోతారు. ఇక భరత్ అయితే ప్రణతితో మాట్లాడుతూ, ప్రణతి అక్క ఇంట్లో అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో మనిద్దరి పెళ్లి జరిపించాలని ఆశపడుతుంది. కానీ నువ్వేమో అదేది కాదని చెప్పి ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోదామంటున్నావు. నాకెందుకో కాస్త కంగారుగా ఉంది. మరొకసారి ఆలోచిస్తే అని అంటుంటే ఇక ప్రణతి అయితే, ఏంటి భరత్, నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? అందుకే ఇలా మాట్లాడుతున్నావా అని అంటుంటే, అయ్యో అదేం మాటలు ప్రణతి, అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటే, మరి అంతగా ప్రేమించేవాడివి, అంతగా ఇష్టపడేవాడివి, మరి నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నావు చెప్పు అని చెప్పి ఇక ప్రణతి అంటుంటే, సారీ ప్రణతి, నువ్వు బాధపడతావని అనుకోలేదు. ఒకసారి అక్క గురించి ఆలోచించానంతే. లేదు, మనం ఇక్కడ ఉండే కంటే ఈ కుటుంబానికి వీళ్ళకి దూరంగా వెళ్ళి బ్రతకడమే మంచిది అని చెప్పి ఇక భరత్ అయితే బ్యాగులని సర్దేసి ఇక బయటికి వస్తాడు. అలాగే ప్రణతి కూడా ఒక్కసారి అందరినీ చూసొస్తాను అని చెప్పి ప్రణతి, అవని, అలాగే ఆరాధ్య, ఇంకా రాజేంద్ర, అలాగే దయాకర్ వాళ్ళ ఆవిడ అందరినీ చూసి, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మీ అందరి ప్రేమతో నన్ను చాలా సంతోషంగా చూసుకున్నారు. కానీ ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల నా వల్ల వదిన చాలా బాధపడుతుంది. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి ఇక ప్రణతి అయితే భరత్ని తీసుకుని అక్కడి నుంచి బయటకైతే వెళ్తారు. ఇంకా భరత్ అయితే వెనక్కి తిరిగి ఇల్లంతా చూసి ఇంకా ప్రణతిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఉదయాన్నే అవని అయితే భరత్ ప్రణతిలు కనిపించకపోవడంతో చాలా కంగారు పడుతూ ఇక రాజేంద్ర దగ్గరికి వస్తుంది. రాజేంద్ర, అవని ఏమైందమ్మా, అంతలా కంగారు పడుతున్నావు అని అంటుంటే, మావయ్య గారు, భరత్ ప్రణతి కనిపించట్లేదు మావయ్య గారు, నాకెందుకో కంగారుగా ఉంది అని అంటుంటే ఇక లోపల నుంచి స్వరాజ్యం వస్తూ, అమ్మా అవని, ఎందుకు కంగారు పడతావు? వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు కదా, తప్పిపోవడానికి ఉదయాన్నే గుడికి వెళ్ళుంటారులే, నువ్వేం కంగారు పడకు అని అంటుంటే, లేదు పిన్ని, నిన్న వాళ్ళిద్దరికి భోజనాలు వడ్డిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మొహంలో సంతోషం కనిపించలేదు, మనకి దూరం అవుతున్న బాధ కనిపించింది. అంటే వాళ్ళిద్దరూ ముందుగానే ఆలోచించుకున్నారేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. నాకెందుకో వాళ్ళు గుడికి వెళ్ళినట్టుగా అనిపించట్లేదు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి ఇంకా రాజేంద్ర అయితే, అమ్మ అవని, ఎందుకలా ఆలోచిస్తావు? అలా ఏం జరుగుండదులే అని అనుకుంటూ లోపలికి వెళ్ళి అంతా చూస్తుంటే ఇక కబోర్డ్లో వాళ్ళ బట్టలు కూడా కనిపించవు. ఒక్కసారిగా అవని, మావయ్య గారు, కనీసం వాళ్ళ బట్టలు కూడా లేవు, అంటే వాళ్ళిద్దరి పెళ్ళి మనం చేయలేమని వాళ్ళు అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటారా అని చెప్పి ఇక అవని అయితే అంటూ ఉంటే ఇంతలో అక్షయ్ భరత్ ప్రణతిల్ని తీసుకొని వస్తుంటాడు. ఒక్కసారిగా ఆ సీన్ చూసి అందరూ కూడా నోరు వెళ్ళబెడతారు. ఇక అవని అయితే, ఏమండి ఏమైంది అని అంటూ ఉంటే ఇక అక్షయ్, చూడు, వీళ్ళిద్దరూ మనకి దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతకాలి అనుకున్నారు. అలాగే వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదని ఆలోచించారు. అందుకే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇక అక్షయ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. మరి వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చావు సరే, కానీ ఇదేంట్రా అని అంటుంటే, అవునన్నా, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళని మనం ఎక్కడ విడతీస్తామా అని భయపడి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. మరి వాళ్ళని అంతలాగా భయపెడుతున్న మన
భయపెడుతున్న ఆ బాధని తొలగించాలి అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి, పెళ్ళి ఒక్కటే పరిష్కారం అనిపించింది. అందుకే వాళ్ళిద్దరికీ నేనే దగ్గరుండి పెళ్లి చేశాను అని అంటుంటే ఒక్కసారిగా రాజేంద్ర అలాగే అవని అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే ఏంటండి ఇది, వీళ్ళిద్దరికీ ఎవరికీ చెప్పా చేయకుండా ఇలా గుడిలో పెళ్లి చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే చాలా బాధపడతారు అని అంటుంటే ఇక రాజేంద్ర, రే అక్షయ్, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు మీ అమ్మ మాటని ఎన్నటికీ కాదనలేవు. మీ అమ్మ చెప్పినట్టుగానే ప్రణతిని భరత్ని విడగొట్టి ప్రణతిని తిరిగి మళ్ళీ మీ అమ్మకి అప్పగిస్తావనుకున్నాను. ఆ రోజు మీ అమ్మతో నువ్వు మాట్లాడినవన్నీ విన్నాను అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. నాన్న, అమ్మ మాటని నేనెన్నటికీ కాదన్ను. అలా అని చెల్లెలి మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి కాదు. ప్రణతి భరత్ని ప్రేమించింది. భరత్తో తను సంతోషంగా ఉంటానని ఆశపడుతుంది. మన సంతోషాల కోసం, మన ఇష్టాల కోసం తనని, తన మనసుని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ఒక్కసారి తన జీవితాన్ని కోల్పోయి తను చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. మరి అట్లాంటి వ్యక్తి మళ్ళీ తను ప్రేమించే వ్యక్తిని దూరం చేసి తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే అమ్మని ఎదిరించి వీళ్ళిద్దరినీ పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ ఈలోపే వీళ్ళు తొందరపడి మనకి దూరం అవ్వాలి అనుకున్నారు. అందుకే తప్పక ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇక అక్షయ్ జరిగిన విషయాన్ని అందరితో చెప్తాడు. ఇక అవని అయితే, చూడండి, మీరు మీ చెల్లెని మనసుని అర్థం చేసుకుని భరత్తో తనకి పెళ్లి జరిపించారు. కానీ ఇప్పుడు అత్తయ్య గారు ఇదంతా నేనే దగ్గరుండి చేయించానని, చివరికి మిమ్మల్ని కూడా మార్చేశానని నన్ను అపార్థం చేసుకుంటారు. మళ్ళీ లేనిపోని గొడవలు మొదలవుతాయి అని అంటుంటే ఇక అక్షయ్, చూడు అవని, ఇదంతా నేను చేశాను. ఈ పరిష్కారాన్ని కూడా నేనే క్లియర్ చేస్తాను. అంతవరకు భరత్ ప్రణతిల పెళ్లి గురించి అమ్మకి నిజం చెప్పద్దు అని చెప్పి ఇక అక్షయ్ అయితే భరత్ ప్రణతిల పెళ్లి గురించి ఎవరికీ చెప్పొద్దని వాళ్ళతో చెప్పి అలాగే ప్రణతి తల మీద నిమురుతూ, చూడు ప్రణతి, ఇప్పుడు నీకు హ్యాపీ అయినా, ఇప్పుడన్నా నీకు ఈ అన్నయ్య మీద నమ్మకం వచ్చిందా అని చెప్పి ఇక అక్షయ్ అయితే ప్రణతితో మాట్లాడి భరత్తో, చూడు భరత్, నిన్ను నమ్మి నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేశాను. ఇక నుంచి నా చెల్లెల్ని సంతోషంగా చూసుకుంటావని ఆశపడుతున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్ర అయితే, వాడు మీ అత్తయ్య మాటని కాదనడని తెలుసు, కానీ ప్రణతి కోసం, ప్రణతి జీవితం కోసం వాడింతలా ఆలోచిస్తాడని అస్సలు అనుకోలేదు. నాకు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే చాలా ఆనందపడతాడు. అవని మాత్రం ప్రణతి దగ్గరకు వచ్చి, ఏంటి ప్రణతి, మీ ఇద్దరి పెళ్ళి జరిపించలేమని ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటారా? అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారు? సమయానికి మీ అన్నయ్య చూశారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకురాగలిగారు. ఇలా ఇంకెప్పుడు చెయ్యకండి అని అంటుంటే ఇక స్వరాజ్యం వెనక నుంచి ఇంకలా చేయాల్సిన అవసరం ఏముంది అవని? ఇంతకు ముందంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకుండా మళ్ళీ వాళ్ళిద్దరినీ విడదీస్తారేమో అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళన్నయ్యే తన చేతులతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాడు అని చెప్పి ఇక స్వరాజ్యమైతే అవనితో అంటూ ఉంటే అవని కూడా, అవును పిన్ని, మీరు చెప్పింది కూడా నిజమే. ఇక నుంచి మీరిద్దరూ పెళ్లి గురించి అలాగే మిమ్మల్ని విడగొడతారన్న గురించి భయపడనక్కర్లేదు. భరత్, ఇక నుంచి ఉద్యోగం గురించి ఆలోచించు. అలాగే నువ్వు ప్రణతిని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక అవని అయితే భరత్తో చెబుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే చాలా కంగారుగా పార్వతితో, అత్తయ్య అత్తయ్య, అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? ప్రణతితో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళానా, కానీ భరత్కి ప్రణతికి ఆ అవని పెళ్లి చేసేసింది. పైగా ఆ పెళ్ళి
స్వయంగా బావగారి చేతుల మీదే చేసింది అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి తన చేతిలో ఉన్న టీ కప్పుని కింద పడేస్తుంది. ఏం మాట్లాడుతున్న పల్లవి అని అంటుంటే అవును అవునత్తయ్య, ఇది నేను కూడా ఊహించలేకపోయాను, కానీ అదే నిజం. కావాలంటే ఈ ఫోటో చూడండి అని చెప్పి అక్కడ జరిగింది ఫోటో తీసుకొచ్చి ఇక పార్వతికి చూపిస్తుంది. ఒక్కసారిగా పార్వతి జరిగిందంతా చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, అక్షయ్ స్వయంగా ప్రణతి భరత్లా పెళ్లి చేశాడా అని అంటుంటే అవును అవునత్తయ్య, నేను కూడా ఇది నమ్మలేకపోతున్నాను, కానీ దీనంతటికి కారణం ఆ అవనిని. బావగారికి ఏం మందు పెట్టిందో, ఏం మాయ చేసిందో. మీ మాట వినే బావగారు ఇప్పుడు అవని చెప్పినట్టు ప్రణతి భరత్ల పెళ్లి చేసేసింది అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతిని రెచ్చగొడుతుంది. ఇంకా పార్వతి ప్రణతి భరత్ల పెళ్లిని చూసి తట్టుకోలేక ఇక ఆవేశంతో అవని వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. రానున్న ఎపిసోడ్స్లో పార్వతికి నిజం ఎప్పుడు తెలుస్తుంది? అసలు పల్లవి చేస్తున్న కుట్రలు ఎప్పటికీ బయటపడతాయి? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.